విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో హైకోర్టులో చెంపదెబ్బ ఎదురైందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. అందరూ సీఎంల కంటే ఎక్కువ కేసీఆర్కి హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. నీటి పరీక్షలో దున్నపోతుపై వర్షం పడ్డట్టు మోడీ కేసీఆర్ల వైఖరితో 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డ నిర్లక్ష్య వైఖరిలో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ చారిత్రాత్మక ప్రసంగం ఇచ్చారన్నారు. తీసుకోలేదు. కేటీఆర్ మాట్లాడుతూ నాకు కొంతమంది అడుగుతున్నారు, మనం తీసుకున్నాం కదా ఎమ్మెల్యేస్ కు 61 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కలిపితో 41 మెంబర్స్ తీసుకున్నారు. ఫస్ట్ టైం 47, రెండోసారి 14వ మందిని తీసుకున్నాం. దానికి అడిగితే ఆయన ఏమంటాడు, మేము ఒకటేసారి తీసుకున్నాడు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్కసారి అస్సలు తీసుకోలేదు. డేట్ వైజ్ ఆల్రెడీ నేను చెప్పిన, మళ్ళీ చెప్తాను డేట్ వైజ్ గా. 2014లో ఆయన 2nd జూన్కే ఇద్దరిని తీసుకున్నాడు. 2nd జూన్ నాడు మన ఇంద్రకరణ్ రెడ్డి అండ్ కోని రంగారావు. దాని తర్వాత డిఫెక్టెడ్ డేట్స్ చెప్తున్నాను. కొనేప వాళ్ళేమో 2nd జూన్ పోయింది. తర్వాత 7th ఆగస్టుకు విఠల్ రెడ్డి తీసుకున్నాడు, కన్కాయని తీసుకున్నాడు. తర్వాత 1 సెప్టెంబర్ 2014కు